వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారంలో ప్రధానంగా కీలకమైన అంశాలు అంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ బిల్ గురించి జరిగిన చర్చ, అలాగే బిల్లు పాస్ అయిన విధానం ఇదంతా. ఇక రెండో అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో P4 విధానానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పేదల అభ్యున్నతికి సంబంధించి, పురోగతికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది మున్ముందు అనేది. అలాగే ఒక పక్క అమరావతి శరవేగంగా పరుగులు తీస్తోంది, అమరావతి నిర్మాణానికి సంబంధించి. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా చాలా వేగంగా పుంజుకుంటోంది. త్వరగానే పూర్తి చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి అందించాల్సిన ఆర్థిక సహాయం కూడా అదే విధంగా అందిస్తుంది అనేది. వీటన్నిటితో పాటు మరికొన్ని అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ఒకటి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ వారంలో అంటే తెలంగాణ హైకోర్టులో రేజ్ అయిన పాయింట్, హైకోర్టు కూడా కొన్ని అంశాలని ప్రస్తావించింది, ప్రశ్నించింది. ఇంకా ఎన్ని రోజులు ఇదిలా సాగుతుంది అనేది ఎన్నో వేల పేజీలు లెక్కేదో చెప్పింది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు నెంబరు. ఇంకా అవన్నీ చదవాలి అంటే, అవన్నీ చూడాలంటే ఇంకెంత టైం పడుతోంది అనేది. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జాప్యం జరుగుతోంది, ఇన్ని రోజులైనా ఇంకా కేసు కొలిక్కి రాలేదు అని కోర్టు కూడా భావించిందా? కోర్టు అడుగుతుంది సహజంగా, ఎందుకని వీళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి వాళ్ళు ఆన్సర్ చెప్తారు, ఇన్ని వేలు చదవాలి కదా అనేసి. జగన్ కేసులు ఎప్పటివి ఉన్నాయి, అవి ఎక్కడ కదిలినాయి? ఎన్ని లక్షల పేపర్లు ఉన్నాయి అవి? ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు తీర్పు ఇవ్వాలి? 10-15 మంది కూర్చోవాలనుకుంటా దానికోసం. అట్లుంటాయి పెద్ద పెద్ద కేసులన్నీ కూడా. జడ్జిలు కూడా మారుతుంటారు, మళ్ళీ మళ్ళీ కొత్తగా నడుస్తూ ఉంటుంటుంది. ప్రాక్టికల్గా అది ఏంటంటే, అమ్మాయి పిటిషన్ వేసింది, వాళ్ళు అడిగారు సిబిఐని, హెడ్డింగ్ మనం చదువుతున్నాం, ఆ ముందు 4 ముక్కలు చదువుతున్నాం అంతే. అది వాయిదా పడతానే ఉంటుంది, తర్వాత తొందరగా చేయండి అయ్యా అంటది. అట్లాగే సార్ అంటారు. జగన్ కేసుల్లో ఏమన్నారు? జగన్ది తీసి పక్కన పెట్టండి, అదేది ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలోపు తేల్దాలి చెప్పిన జస్టిస్ రమణ గారు రిటైర్ కూడా అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఏదన్నా ఒకటి తేలుతుందా? ఇక్కడ వ్యవస్థలో బోలెడు లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు పరిష్కరించుకోకుండా ఎంతసేపు మనం ఇప్పుడు ఎక్కడో ఎందుకు ముంబై పేలుళ్ళు చేసినటువంటి వాడిది ఎన్నేళ్ళు పట్టింది వాడికి శిక్ష వేయడానికి? అక్కడెక్కడ లోపం ఉంది? జ్యుడిషియరీ దగ్గర నిదానం ఎక్కువ, లేదా పని ఒత్తిడి ఎక్కువ. నిదానం కంటే పని ఒత్తిడి ఎక్కువ. ఒక ఆలస్యం అయ్యే కొద్దీ రాజకీయంగా ఎవరికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా షర్మిల దాని మీద రేజ్ చేసిన కొన్ని పాయింట్లు, నిన్న సునీతను కూడా చంపేస్తారు ఇందులో అని చెప్పడం కానీ, లేదు అంటే ఆమెతో బెదిరించప్పుడు విచారణాధికారి తానే హత్య చేశాను అంటూ లేఖ రాయించుకున్నారు. ఇలా కొన్ని మాటలు మాట్లాడడం అంటే ఇది ఎవరికి ప్రయోజనం? ఎవరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు? అందరూ ఎవరి రూట్లో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. షర్మిల ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇబ్బంది అనిపిస్తుందో క్రైసిస్ మేనేజర్ పాత్ర పోషిస్తుంటుంది. ఇప్పుడు తెలుగుదేశానికి ఇబ్బంది కలిగించే పరిణామాల సందర్భంలో ఇద్దరిని వాడుతుంది అస్త్రంగా. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, 2 షర్మిల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వైజాగ్లో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. అది ఒక అమ్మాయి తల్లి మీద మర్డర్ అటెంప్ట్, ఆమె చనిపోయింది. అమ్మాయి మీద మర్డర్ అటెంప్ట్ పెద్ద సైకలాజికల్గా పెద్ద ఇష్యూనే ప్రభుత్వానికి. ఒక ఇదే కదా. అయితే ప్రభుత్వం తప్పే ఉండదు వీటిలో. ఇదివరకు ఇట్లాంటివే జరిగినప్పుడు ఏమనేవాళ్ళు, జగన్ చేశాడు, లేకపోతే సైకో పాలన వల్ల మహిళలకి రక్షణ ఎక్కడ, మేము వస్తే అట్లాగా జరగవు, ఇట్లాంటివి మాట్లాడతారు. జరగకుండా ఎవడి వల్ల కాదు ఆపడం, జరిగిన తర్వాత వేగంగా చర్య తీసుకున్నారా లేదా? అప్పుడు వేగంగానే పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు వేగంగానే పట్టుకుంటారు. కానీ మనం రాయించే వార్తల నేరేటివ్ థింకింగే ఇక్కడ క్లియర్ పాయింట్. ఇక్కడ అప్పట్లో అదేదో జగనే మర్డర్లు చేయించాడు, జగనే రేపులు చేస్తున్నాడు అన్నట్టు రాసేవాళ్ళు. ఇప్పుడు అట్లా రాయరు వీళ్ళు, వైఫల్యం అనినే రాస్తారు. అయితే అక్కడేమైంది, అదొక ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే నాగాంజలి అమ్మాయి 11 రోజుల క్రితం రాజమండ్రిలో సూసైడ్ అటెంప్ట్ చేసుకుని అమ్మాయి వాళ్ళు చనిపోయింది. పబ్లిక్లో ఈ టాక్ వస్తుండగానే పవన్ కళ్యాణ్ రంగంలోకి వస్తారు. ఎందుకు? ఆ నాగాంజలి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి జగన్ కలిశారు. ఇప్పుడు అర్జెంటుగా ఇది పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్ లేదా అమ్మాయికి మేము అండగా ఉంటామని చెప్పారు.
మొన్న ఆ వైజాగ్ అమ్మాయి దానికి ఎందుకని స్పందించలేదు అంటే అప్పుడు అది జనాలు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఈ ఇష్యూ నెగిటివ్ అవుతుంది ప్రభుత్వానికి అంటుండగా అకస్మాత్తుగా ఆయన వచ్చేస్తారు. అంటే క్రైసిస్ ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 11 రోజుల నుంచి స్పందన లేదు అధికార పక్షం. చనిపోయింది కూడా అమ్మాయి. చనిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆదిరెడ్డి వాసు వెళ్ళడం, పరామర్శించడం, దాంతో వాళ్ళు అంతకుముందు న్యాయం కోసం రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళు. లేదు లేదు ఇందులో మేము పట్టుకున్నామని చెప్పేసి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఈయన. తద్వారా మెయిన్ పవన్ కళ్యాణ్ అలాగే అమ్మాయికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు, ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన స్పందిస్తారు. రెండవది ప్రభుత్వానికి వేరే క్రైసిస్ వస్తున్నప్పుడు అది డైవర్షన్ తీసుకెళ్లడం అన్నటువంటిది అది జగన్ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం షర్మిల చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వక్ఫ్ బిల్లు, దీంట్లో వాస్తవంగా మైనార్టీలకు సంబంధించి సహజంగా తెలుగుదేశం పార్టీ ఇదివరకు అయితే బీజేపీతో దూరంగా ఉన్నప్పుడైతే కనుక దాన్ని రచ్చరచ్చ చేసేది, వ్యతిరేకంగా వ్యవహరించేది. బీజేపీతో కూటమిలో ఉంది కాబట్టి మద్దతు సహజంగా ఇస్తుంది. అది ఇక్కడ వైసీపీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. అందుకని వీళ్ళేమో 2 చోట్ల కూడా వ్యతిరేకంగా ఓటేశారు. దాన్ని కవర్ చేయడానికి వీళ్ళు ఏం చేశారు, సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక పోస్ట్ క్రియేట్ చేశారు. బీజేడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పులు జారీ చేయలేదు, డబుల్ గేమ్ ఆడారు, అక్కడ సభలో మాట్లాడారు, సందర్భంకి వచ్చేటప్పటికి ఓటేయలేదు అనేసి. వీళ్ళు ఏం చేశారు, ఇదిగో అని చెప్పేసి చూపించారు వీడియో. వాళ్ళు మాట్లాడటంతో పాటు విప్పు జారీ చేసిన అంశం. అక్కడతో మళ్ళీ వీళ్ళ ఎత్తుగడ విఫలమవుతుంది. అంటే వీళ్ళు పూర్తిగా సపోర్ట్ చేశారు బిల్లుకి, వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు. కానీ లేదు లేదు వీళ్ళు ఎట్లా వ్యతిరేకించలేదు, పైకి ఎట్లా మాట్లాడారనే ప్రచారాన్ని మైనార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది ఆశించిన ఎత్తుగడ కాలేదు. ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి అర్జెంటుగా, దాని మీద నుంచి చర్చ పక్కకి వెళ్ళిపోవాలి. అర్జెంటుగా వచ్చేసింది షర్మిల. మళ్ళీ వివేకానంద రెడ్డి కేసు, సునీతకి ఏదో తేడా వచ్చేసింది. సునీతకి తేడా తీసుకురావడానికి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతున్నారు. ఎవరి వల్ల చనిపోతున్నారు, ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు? అది జగన్ అధికారంలో ఉన్నప్పుడు చచ్చిపోయారు అనుకోండి, జగన్ చేపిస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు చచ్చిపోతున్నారంటే జగన్ నిరికించడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది అనొచ్చుగా ఆ లెక్కనైతే. వాస్తవంగా అనాలంటే అట్లా అనాలి. కానీ దీని వెనకాల కూడా జగన్ ఉన్నాడు. వీళ్ళు సిట్టేస్తారు, ఈవిడ అది మాట్లాడుతుంది. సునీత ప్రాణాల రక్షణ ఉంది, రక్షణ ప్రాబ్లం ఉంది కాబట్టి అవినాష్ని బెయిల్ రద్దు చేసేయాలి అంటే బయట ఉండకూడదు అనేది. అది అంటే అదేంటి అసలు అది ఇష్యూ పబ్లిక్ ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందా? కానీ ఒక చర్చ అటు పక్కకి డైవర్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ అంశం నుంచి అటు డైవర్ట్ అయిపోవాలి. కాబట్టి అదొక క్రైసిస్ మేనేజ్మెంట్కి సాధారణంగా మనం ప్రభుత్వ కార్యాలయంలో ఓ పని ఉందంటే కనుక, ఇప్పుడు రైల్వే శాఖలో పని ఉంది, దాంట్లో ఏం చేస్తారు, టికెట్కి సంబంధించి కొంతమందికి అవుట్ సోర్సింగ్ బయట కౌంటర్లో పెట్టి అక్కడ మనకి ఇవి ఉంటాయి చూడండి మిషన్స్, ఆ మిషన్ దగ్గర ఎవడో ఒకళ్ళు ఉండేసి మనకి ఇస్తుంటారు. అట్లాగే పారిశుద్ధ్యం, టాయిలెట్లో ఈ అవుట్ సోర్సింగ్ ఇస్తుంటారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ క్రైసిస్ వచ్చినప్పుడల్లా అవుట్ సోర్సింగ్లో ఇవి ఉంటుంది అనమాట. తీసుకుంటారేమో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నడుపుతుంటది అనమాట. అది అంత మించేం లేదు అక్కడ. కానీ టార్గెట్ అవినాష్ రెడ్డి అయినా సార్ ఇందులో ఫైనల్ గా ఇష్యూ కాదండి, అయిపోయింది ఆ టాపిక్. అట్లా చర్చ నడుస్తూ ఉంటది. దాంట్లో అవినాష్ రెడ్డి టార్గెట్ ఏంటి, జగనే టార్గెట్ ఆమెకి నడుస్తూ ఉంటది. ముందు ఆమె కోరుకునేది జరగదు, అక్కడ జరగనంత వరకు అటు జగన్ని తిట్టిపోస్తుంటది, వీళ్ళని తిట్టిపోస్తుంటది. ఆవిడ అసలు ఇంతకీ పిసిసి అధ్యక్షురాలో లేకపోతే కనుక వాళ్ళ కుటుంబపు అధ్యక్షురాలో అర్థం కాదు, అలాగే నడిచిపోతా ఉంటది అంతే. కంప్లీట్ గా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని మీదే ఫోకస్ పెట్టినట్టు ఈ వారంలో, అంటే డెవలప్మెంట్ గతంతో పోలిస్తే కాస్తంత పరుగులు పెడుతోంది అమరావతిలో నిర్మాణాలు ఇవన్నీ. కానీ ఒకటి సార్, దీనికి అంటే అది ఎలాగ తప్పదు, ఆయన వస్తే దాన్ని అదే చేస్తారు. కానీ దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉపాధి మార్గాలు పెరగబోతున్నాయి, ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అమరావతి వల్ల గతంతో పోలిస్తే అంత అభివృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోంది? ముందు ప్రస్తుతానికి ఇది ప్రాథమికమైనటువంటి యాక్టివిటీ, ఇవన్నీ పూర్తి కావాలి, వాటిని చూసి అట్రాక్ట్ అవ్వాలి, రావాలని కోరుకుందాం, అట్రాక్ట్ అవ్వాలని కోరుకుందాం. బేసిక్గా మనకున్న ఒక పెద్ద లోపం ఏంటంటే చుట్టూ 3 ప్రధాన నగరాలు ఉన్నాయి, చుట్టూ 3. వాటిని దాటి ఇక్కడికి రావాలి అంటే సంథింగ్ ఏదో కావాలి. కానీ ఆల్రెడీ 3 స్టార్ హోటల్స్ వచ్చేస్తున్నాయి, 5 స్టార్ హోటల్స్ వచ్చేస్తున్నాయి. దాదాపు దాని ద్వారా వేల మందికి ఉపాధి కలగబోతోంది అనేది లోకేష్ గారే స్వయంగా ప్రకటిస్తున్నారు. అంటే ఏం చేస్తారు స్టార్ హోటల్ వస్తే నాకు అర్థం కాల. ఇప్పుడు విజయవాడలో స్టార్ హోటల్స్ లేవా, గుంటూరులో స్టార్ హోటల్స్ లేవా, అభివృద్ధి చెందేసిందా? నిన్న చెప్పిన లెక్క 7 స్టార్ హోటల్స్ రాబోతున్నాయి అమరావతి. 7 కాదు 17.
17 ఓకే. కాకపోతే నేను అనే పాయింట్ ఏంటంటే స్టార్ హోటల్స్ వస్తే అభివృద్ధి చెందేటట్టయితే అరక్క అభివృద్ధి చెందినట్టే కదా, లేకపోతే కనుక తిరుపతి అభివృద్ధి చెందినట్టే కదా, కడప అభివృద్ధి చెందినట్టే కదా, కర్నూలు అభివృద్ధి చెందినట్టే కదా. ఇట్ ఈస్ ఎ పార్ట్. విజయవాడలో ఇప్పటికీ స్టార్ హోటల్ ఉన్నాయి కదా, అవును. మరి అది ఇరగదీసి అభివృద్ధి చెందేసినట్టే స్టార్ హోటల్ మీదన. కాకపోతే ఇంకొక కన్ఫ్యూజన్ ఉంది అంటే కథంతో పోలిస్తే బెటర్ ఏమో విజయవాడ. ఎప్పుడు బెటర్ అది, ఈ వీళ్ళందరికంటే కూడా నెంబర్ 1 ఉన్నది అక్కడ. కొత్త ఏముందంటనా, విజయవాడ డెవలప్మెంట్కి స్టార్ హోటల్లా, విజయవాడ డెవలప్ అవడం వల్ల స్టార్ హోటల్ వచ్చి పెట్టుకున్నారు అక్కడ. ఇది కదా తేడా. డెవలప్ అయ్యింది కాబట్టి ఆడు వచ్చి పెట్టుకున్నాడు. అనకాపల్లి ఎందుకు పెట్టుకోవాలా? ఇప్పుడు కూడా స్టార్ హోటళ్ళు ఎక్కడ పెడుతున్నారు అనేది 17 హోటళ్ళు అమరావతిలో. అంటే అసలు అమరావతి ఏది నాకు అర్థం కాలేదు. అది 29 గ్రామాల అమరావతి అంటున్నారు, స్టార్ హోటల్ బెజవాడ గుంటూరు అని అంటున్నారు. మరి ఇవన్నీ అమరావతిలో కలుపుతున్నారా లేదా? ఇప్పటికైనా కలిపితే మీరు చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది. బేసిక్గా అమరావతి అన్నటువంటి దాని మీద ఇప్పుడు దగ్గరగా 1 lakh crore ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓ నగరాన్ని సృష్టిస్తున్నారు, ఐకానిక్ టవర్స్ కట్టబోతున్నారు, భారీ రోడ్లు వేయబోతున్నారు. ఒక సరికొత్త ప్రయోగం, ఇంతవరకు భారతదేశ చరిత్రలో చేయని ఒక ప్రయోగం, ఒక కొత్త నగరాన్ని సృష్టించడం అనేది, కొన్ని పల్లెల్ని కలిపి ఒక పెద్ద పట్టణంగా సృష్టించడం అనేటటువంటిది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ సక్సెస్ కావాలి, అవుతుందని ఆశిద్దాం, అవ్వాలని కోరుకుందాం మనం కూడా. అయితే అది ఇమ్మీడియట్గా దాంట్లో కోట్లు వచ్చేస్తాయి అనేటటువంటి భ్రమల నుంచి బయటకు వద్దాం. నన్ను ఏదో ఎన్ఆర్టీ టవర్స్ ఏదో నిర్మించబోతున్నారని ఏదో రాశారు ఇవాళ, 2 టవర్స్ అనేది. అంటే డెవలప్మెంట్ దిశగానే ఇవన్నీనా? అంటే ఎన్ఆర్ఐలు లేదంటే పారిశ్రామికవేత్తలు వస్తేనే అమరావతి అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారానే సంపద సృష్టించాలని అనుకుంటున్నారా బాబు గారు? అంతే కదా మరి, లేకపోతే ఏమి రాకపోతే ఊరికి 4 బిల్డింగ్లు ఉంటే ఏముంటది మీకు? భారతదేశంలో త్రివేంద్రం చూసారు ఎప్పుడైనా? త్రివేంద్రం అనేటటువంటిది క్యాపిటల్ అక్కడ. అవును. కానీ అది అక్కడ కోచినే బాగా హైలైట్ అవుతుంది. ఎందుకని? త్రివేంద్రం ఒక క్యాపిటల్గా ఉండిపోయింది అంతే. పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, సముద్రపు తీరం, అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటాయి, కానీ అది ఒక రాజధాని అంతే. అట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో. దక్షిణాదిలో అయితే మనకు కేరళలో అది కనబడుతుంది త్రివేంద్రం. అట్లాగే మీకు కర్ణాటక అయితే బెంగళూరు క్యాపిటల్ బేస్డ్ డెవలప్మెంటే జరిగింది, అలాగే చెన్నై బేస్డ్ డెవలప్మెంటే జరిగింది తమిళనాడు, హైదరాబాద్ బేస్డ్ డెవలప్మెంటే జరిగింది ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు. ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి అదే ఆదాయ వనరు. అట్లాగే ఇక్కడ ఒక ఆదాయ వనరు సృష్టించాలి అన్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన. కాబట్టి దానికి అనుగుణంగా రావాలి. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన పాయింట్ అల్లా హైదరాబాద్ వద్దనుకుని, బెంగళూరు వద్దనుకుని, చెన్నై వద్దనుకుని అమరావతికి రాగలుగుతారా పెట్టుబడిదారులు? ఎలా, ఏం చూసి? అంటే బాబు గారు ఏం చేస్తున్నారంటే క్వాంటమ్ వ్యాలీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, ఈ 2 అమరావతిలో పెడతాం కాబట్టి మీరు రండి అంటున్నారు. ఆయా వర్గాలు ఇక్కడికి వస్తారా లేదా అన్న దాని మీద ఆయన వేసిన వ్యూహం, ఆయన చేసే ఇన్వెస్ట్మెంట్ ఆధారపడింది. అలాగే డ్రోన్ పైలట్ ప్రాజెక్ట్ ఒకటి అనుకుంటా. డ్రోన్లది పెద్ద ఇష్యూ కాదండి, అది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు రాసుకోవడానికి బాగుంటుంది, కానీ ఏముంటుంది డ్రోన్స్తో పైలట్ ప్రాజెక్ట్ చేయడానికి? ఎవడికి డ్రోన్ వేస్తాడు, ఎగరేస్తాడు, ఏముంది దాంతో? ఏమవుతుంది? రాబోయే రోజుల్లో అదొక, ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్, కొత్తగా ఉపాధి దాంట్లో డ్రోన్స్తో ఆల్రెడీ వ్యవసాయ కూలీల ప్లేస్లో వీళ్ళు వస్తారు అంతే కదా. వ్యవసాయ కూలీలు దొరకట్లేదు, పొలానికి 10 మంది పని చేసేది ఈ డ్రోన్ చేసి పెడుతుంది. అలాంటి వ్యవహారం అది, ఓ రకంగా ఆల్టర్నేటివ్ ఇది. దాంట్లో అద్భుతాలు కాదు అది. ఎట్ ద సేమ్ టైం కొత్తగా నేర్చుకున్నట్టు ఇప్పుడు ఆల్రెడీ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక ఉపాధి అవ్వచ్చు. పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంకి ఇప్పుడు బాబు గారి హయాంకి కంప్లీట్ గా ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా ఈసారి? ఇప్పుడు ఎప్పుడూ క్లారిటీ వచ్చింది,
కాకపోతే వార్తల్లో ఎప్పటికప్పుడు క్లారిటీ పత్రికలు మిస్ అవుతుంటే పొలిటీషియన్స్ మిస్ అవుతుంటారు. అది 45.5 అడుగులు కడితే దాని ఒరిజినల్ పిక్చర్ పనికొస్తుంది. అంటే అది 1,00,00,000 ఎకరాలకి నీళ్లు లేదా ఇతర ప్రాంతాలకు మంచి నీళ్లు, ఆ టోటల్ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది. లేదు అనుకోండి ఒక వంతెన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల రాజశేఖర రెడ్డి హయాంలో కట్టించారు, అది 45 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండాలి. అది ఉంటే స్థిరీకరణ కృష్ణా డెల్టాకి, ఇప్పటికి అది 30 టీఎంసీలే ఉంటుంది. దాని ప్రాజెక్టు కట్టారు, ప్రయోజనం అంటే ఉందంటే ఉంది. ఎప్పుడన్నా రేర్ సిచ్యుయేషన్లో వస్తే ఆ 30 టీఎంసీలోంచి నీళ్లు వదులుకోవడం అంతే. బట్ 45 మీటర్లు ఎత్తు దానికైతే ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేనట్టుంది కేంద్ర ప్రభుత్వం. క్లియర్ ఇవ్వదు కూడా అది. ఇప్పుడు కాకపోతే ఒక ఆస్పెక్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ముందు 41.5 కాళ్ళు కట్టిస్తే ఆ తర్వాత ఫ్యూచర్లో మన ఓపికని బట్టి భవిష్యత్తులో నిదానంగా కట్టుకోవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కట్టి, ఇప్పుడు ఇంతకుముందు ఆల్మట్టి అంతే, మొదట గొడవ జరిగినప్పుడు కొంచెమే అని చెప్పి బిగిన్ చేసి ఆ పైన పెద్దగా కట్టారు నిదానంగా. ఆల్మట్టి సాంతం పెరిగిన తర్వాత మనకి అందరి నోట్లో మట్టి అయింది కృష్ణా డెల్టా. పోలవరానికి సంబంధించినటువంటి దానికి వచ్చేటప్పటికి మన కింద ఎవడు లేడు కాబట్టి ఎవరి నోట్లో మట్టి అవ్వదు, మన నీళ్ళు మనమే వాడుకుంటాం. కాకపోతే అది పూర్తి అయితే వీళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు, దాన్ని సైజ్ తగ్గించారంటే నేను ఎంతోముందే చెప్పినట్టు నిర్వాసితుల గేమ్. అనవసరంగా అప్పుడు రెచ్చగొట్టి కొన్ని బ్యాచీలను అక్కడికి పంపించాం మనం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇట్లాంటి ఏరియాల నుంచి అవతల ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు పంపించి వాళ్ళకి అక్కడ ఐడెంటిటీలు ఇచ్చి వాళ్ళకి అక్కడ వాళ్ళ పేరుతో ఇచ్చి పరిహారాలు, వీటి వలన దొంగ లబ్ధిదారులు ఎక్కువయ్యారు. అది గుర్తించిన ప్రభుత్వం ఆనాడు తీయమంది. స్వయంగా ఏటీఎం అంటూ మోడీ విమర్శించారు. ఆనాడు అవినీతిని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చాక అదేం తీయకపోగా ఒక 800 కోట్లు తగ్గించాలండి, డబ్బులు ఇచ్చేసేయండి మేము వాడుకుంటామని చెప్పాడు. అది కేంద్ర ప్రభుత్వం అంత పిచ్చిదేం కాదు కదా, మోడీ సర్కారు దాన్ని సీరియస్గానే తీసుకుంది. చివరికి ఈ దొంగ నిర్వాసితుల పుణ్యమా అని ఒరిజినల్ ఎత్తే తగ్గించేస్తుంది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే 70,000 మంది ఉన్నట్టు అక్కడ, 70,000 కుటుంబాలు. ఇప్పుడు 25,000 కోట్లు 25,000 కుటుంబాలని తరలిచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మిగతా 35,000 కుటుంబాలు అక్కడే ఉంటాయి. అది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సిస్టమ్ అన్నమాట. మరొక విషయం సార్, దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఈ పీపీపీ విధానం అంటే ఆల్మోస్ట్ మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈసారి అంటే ఆగస్ట్ 15 వరకు ఒక టైం ఏదో ఇచ్చారు. ఈ లోపలనే దాన్ని అయితే ప్రారంభిస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ప్రజలకి లేదంటే పారిశ్రామికవేత్తలకి, పారిశ్రామికవేత్తలను కూడా అనకూడదేమో, వాళ్ళని వీళ్ళ మార్గదర్శులు అని పేరు పెట్టారు కాబట్టి వీళ్ళ బంగారు కుటుంబం, వీళ్ళ మార్గదర్శి అంటే వీళ్ళ మీద ఒక అవగాహన అనేది ప్రభుత్వం కుదురుస్తుందా, లేదు వాళ్ళే కుదుర్చుకుంటారా రేపొద్దున్న? బాగుపడితే నా పేరు చెప్పుకో, బాగోపోతే కనుక అది నీ కర్మ అనుకో, ప్రారంభం అనుకో అనే పథకం అది P4లు అంటే. బేసిక్గా ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు అదేదో ఊరు వెళ్ళినప్పుడు 30 మంది కుటుంబాలని ఇద్దరు చేతికి అప్పచెప్పారు. ఏం చేస్తారు వాళ్ళందరూ బాగోగులు చూడటం అంటే? వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి పంపించి, కాలేజీలు చదివించి, భోజనాలు పెట్టించి, మంచి బట్టలు వేసి, ఆ తర్వాత వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పించి, ఉపాధులు ఇచ్చి చేస్తారా? అసలు ప్రభుత్వం ఎక్కడ చేయగలుగుతుంది ఇవన్నీ? ఈవెన్ ఎవరైతే డోనర్ ఏం చేయగలుగుతాడు అంటే, ఏం లేదు పెద్దరికంగా మీరు చూసుకోండి లేబ్బా అని చెప్పడం. ఇప్పుడు ఆ లెక్కనైతే ప్రతి పారిశ్రామిక తన షాపు, తన ఆఫీసులోనో తన కంపెనీలోనో పనిచేసే వాళ్ళందరికీ మార్గదర్శే కదా. వాళ్ళందరూ బంగారు కుటుంబమే కదా. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో అట్టాగ సర్టిఫికెట్లు తీసుకుంటారు. ఎవడికాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపేవాడు, ఇదిగో నేను ఎంతమందికి ఉపాధి ఇచ్చి వాళ్ళ కుటుంబాలను చూసుకుంటున్నానండి అని చెప్పి కాగితాలు రాస్తే, ఇదిగో నేను ఎంతమందికి పేదవాళ్ళని చేస్తానని రాసుకోవచ్చు రేపు పొద్దున్న పేపర్లో. కానీ ఒకటి సార్, ఇందులో అంటే వీళ్ళకి మార్గదర్శుల రూపంలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఓకే, ఏదో ప్రభుత్వం అవసరంతో లేదంటే చంద్రబాబు గారిని కలవాలని వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, పెడతారని అనుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి దీనివల్ల ఏంటి ప్రయోజనం? ప్రభుత్వం ఏం ఆలోచించి, లేదంటే ఏం ఆశించని అనకూడదేమో, ఏం ఆలోచించి ఇది చేస్తుంది? ప్రచారం పొందుదామని చేస్తుంది. దాంట్లో ఇప్పుడు డోనరు, అన్న క్యాంటీన్ డొనేట్ చేయండి, రోడ్లు డొనేట్ చేయండి, లేకపోతే అమరావతి డొనేట్ చేయండి, దీనికి డొనేట్ చేయండి. జనాలందరూ డొనేట్లు చేసుకొని మీరు అందరూ డబ్బులు ఎక్కువ సంపాదించారు మాకు ఇచ్చేయండి, ఇస్తే మా పేరు చెప్పండి,
తీసుకున్నోడు మా పేరు చెప్పాలి, ఇచ్చినోడు మా పేరు చెప్పాలి. అదొక సిల్లీగా ఉంటుంది దాంట్లో, సరిగ్గా చెప్పాలంటే. ఏమన్నా అర్థం ఉంటుందా దాంట్లో? ఓ పేదోడికి పెద్దోడు ఆదుకోవాలనుకున్నాడంటే ఆడి వ్యక్తిగతం అది. అట్లాంటి వాళ్ళని గుర్తించి గౌరవించడం, సన్మానించడం బాధ్యత. అలా కాకుండా మనమే పెద్దోళ్ళందరూ మీరు ఎవరెవరైతే డొనేట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ నా దగ్గరకు కలవండి, అప్పుడు నేను మీకు సర్టిఫికేట్ ఇస్తాను, నేను నా పక్కన ఫోటో దిగుదురు కానీ మీకు బిరుదు ఇస్తాను, అది కూడా మా రామోజీరావు గారికి సంబంధించిన కంపెనీ పేరు. అదే సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పటికి పేదోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మమ్మల్ని అడగకుండా, సంక్షేమ పథకాల గురించి ఎత్తకుండా, వాళ్ళందరినీ కోటీశ్వరులు చేస్తున్నాం, లక్షాధికారం చేస్తున్నాం అని వాళ్ళని మేము నమ్మిస్తాం. అంటే అంత మించి ఏమన్నా ఉంది అందులో? జన్మభూమితో రాష్ట్రం బాగుపడిపోయిందా? టాప్ 1 వెళ్ళిపోయిందా? శ్రమదానంతో టాప్ 1 వెళ్ళిపోయిందా? అప్పుడు ఇట్లాగే చెప్పారు కదా. అంటే ప్రజలకు అర్థం కాని భాషలో ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భ్రమ భావన కల్పించడమే P4లో నడిచేటటువంటి వ్యవహారం, అంత మించి ఏం లేదు అక్కడ. అంటే దీనికోసం ప్రత్యేకంగా సర్వేలు చేయించారు. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనే చూసుకుంటే మొత్తం అన్ని నియోజకవర్గాలు కలిపి దాదాపు 2 లక్షల మందిని ఎంతమందిని ఎంపిక చేశారు. అందులో వాళ్ళందరికీ వీళ్ళందరూ P4 అర్హులు అనేది వాళ్ళందరికి కూడా చూపిస్తాం అన్నారట. రేపు పొద్దున వీళ్ళందరికీ పథకాలు ఉంటాయో లేదో అనేది కూడా ఒక డౌట్. పథకాలు ఏం తీయరు కానీ బేసిక్గా ఏంటంటే ఈ అడగకుండా డైవర్షన్ అంతే. ఇప్పుడు సంక్షేమ పథకాలు నీకు గుర్తించారు, వాళ్ళు ఇస్తారు, నువ్వు ఏముంది ఆఫ్టర్ ఆల్ అని చెప్పే పద్ధతి అనమాట. ఇదేంటంటే అధికారులకి టైం వేస్ట్, ప్రభుత్వానికి టైం వేస్ట్, జనానికి టైం వేస్ట్. కాకపోతే ఒక కాలక్షేపం జరగాలి, ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక భ్రమ కలగాలి ప్రజల్లో. ఆ భ్రమ సృష్టించడంతోనే బతికేస్తాం మనం. ఒక ఏడాది పాటు, ఏడాదికి కనీసం 20,000, తక్కువ కాదు, కనీసం 20,000. బేభత్సంగా చూస్తే ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదివరకు కదా. వివిధ పథకాల కుటుంబం అవన్నీ కాదు, ఇవన్నీ ఎవడో ఒకడు వచ్చి డొనేట్ చేస్తాడు నీకంటే ఏముంది అందులో? ఎవడి సొమ్ము ఎందుకు ఇవ్వాలి నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు ఒకడు 100 కోట్లు సంపాదించాడు, వాడు 10 కంపెనీలు పెడితే ప్రయోజనమా, లేకపోతే వీళ్ళకి ఇస్తానంటే ప్రయోజనమా? ఒకవేళ వీళ్ళ చేత పని చేపిస్తాను అప్పుడు ఇంకా ఇంకేముంది దాంట్లో? పని చేయించుకున్నాడు పనోడికి జీతం ఇవ్వడం అవుతుంది కానీ సంక్షేమం ఏమవుతుంది అందులో? ప్రాక్టికల్గా కొన్ని మనకి తెలిసి చెయ్యాలి, కొన్ని తెలియక చేయాలి. ఇప్పుడు గుజరాత్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో ఫార్ములా ఏంటంటే ఓ 50 మంది పనిచేస్తున్నారు అనుకోండి, గవర్నమెంటు ఒక టీచర్ని ఇస్తుంది, అక్కడే ఒక ప్లేస్ కొంచెం స్పేస్లో చిన్న రూమ్ అది కట్టించి గాలి గీలి మంచినీళ్ళు అన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోవడానికి ఏర్పాటు చేయాలి ఆ సదర్ కంపెనీ. దాంట్లో ఆ పిల్లలకి అయ్యేటటువంటి ఫీజు, ఆ టీచర్లకు అయ్యే జీతం వాళ్ళు పెట్టుకోవాలి, ప్లస్ వాళ్ళ భోజనాలు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అది ఆ కంపెనీ యజమాని చూసుకోవాలి. గుజరాత్లో ఉన్న పెద్ద కంపెనీలు MSMEల్లో అన్నిట్లో కూడా అదే జరుగుతుంది, పెద్ద కంపెనీల్లో కూడా అక్కడ చేస్తారు వాళ్ళు. అది ఒక రెస్పాన్సిబుల్ థింకింగ్. వాళ్ళ ఆ కంపెనీ దగ్గర నుంచి ఏ లంచాలు తిందో ప్రభుత్వం, ఈ బాధ్యత నువ్వు తీసుకో దాంట్లో పనిచేసే వాళ్ళది అని చెప్తుంది. తద్వారా ఆ పిల్లల బాధ్యత ప్రభుత్వానికి తగ్గుతోంది. రెండవది వాళ్ళకి మంచి భోజనము మంచిది. దాంతోపాటు ఆ సంస్థకి ఏమరుగుతోందంటే వీళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి 14-15కి వచ్చేటప్పటికి ఆ కంపెనీలో ఈ తల్లిదండ్రుల దగ్గరికి రోజు వెళ్తూ ఉంటారు కదా, ఆ మిషన్ పనితీరు అలవాటు చేసుకుంటారు వాళ్ళు. తర్వాత 15 దాటిన దగ్గర నుంచి వాళ్ళకి ఈ ట్రైనింగ్ కూడా ఇస్తారు కంపెనీలో పనిచేసే మిషన్ల దగ్గర. అది 18 దాటాక వాళ్ళకి అక్కడే మనుషులు దొరికిపోతారు ఎత్తుక్కోనక్కర్లేక. ఇది ఒక విధానం, దాన్ని ఒక మార్గదర్శకత్వంతో కూడినటువంటి ముందు చూపు అంటారు. అంటే పరిశ్రమలు పెట్టే వాళ్ళకి రేపొద్దున మ్యాన్ పవర్ కోసం ఇబ్బంది పడకుండా వాళ్ళకైతే ప్రయోజనకరమే. అక్కడ గుజరాత్లో, ఇక్కడ అసలు అట్లా లేదు కదా. అంటే ఇక్కడ మొన్న కూడా ఆ 2 కుటుంబాలకి సంబంధించి ఒక ఆయన శ్రీనివాసరావు అనే వ్యక్తి అదే కదా చెప్పారు, మేము ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం, అందరికి మేము శిక్షణ ఇస్తాం, శిక్షణ ఇచ్చి ఉపాధిస్తాం అని అన్నాడు ఆయన. అంటే నాకు అదే అనిపించింది భవిష్యత్తులో. ఇప్పుడు ఆయన ఎప్పుడూ పరిశ్రమ పెట్టిన తర్వాత చేసి ఇవన్నీ
అసలు అర్థం పర్థం ఏమన్నది, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. ఉమ్, అప్పటిదాకా వాళ్ళందరూ నోళ్ళు ఎలబెట్టుకు చూడాలా ఏంది? ఉమ్, గుజరాత్ అట్లా కాదు, అయిపోయాక వాళ్ళ దగ్గర పని చేసే ఉద్యోగులకు సంబంధించి పాలసీ. ఉమ్, ఉమ్. దాన్ని దీన్ని అసలు లెక్క కట్టలేము. కానీ P4 పథకం అనేది కేంద్రం ఎప్పుడో ప్రారంభించిందంట సార్. అసలు ఈ పథకం కేంద్రం అందేనంటే దాన్ని ఇప్పుడు బాబు గారు చేస్తారట. పురంధేశ్వరి గారు చెప్తున్నారా? అవును. ఒకసారి ఆ మొక్క మోడీ దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్తే అడిగితే తెలుస్తుంది, లేకపోతే అంటే అమిత్ మరి షా ఏమో అడిగితే ఆమె ఎందుకు చెప్తాడు. ఎప్పుడు ఇటువంటి విషయాల్లో మాట్లాడిన పురంధేశ్వర్ గారు ఈ ప్రకటన చేశారంటే కొంచెం అది అది నిజమేనేమో అని. ఒకవేళ దాని నిజంగా అర్థం అలాగే ఆవిడ చెప్పింది వేరు. పేదలకు మంచి చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వం విధానము. అంటే వీళ్ళు చెప్పే P4కి అదే అర్థమైతే ఎప్పుడో చేసేసారు అన్నటువంటిది, పేదలకు మంచి చేయడం అనేటటువంటిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అబో శబాష్ శబాష్, పురంధేశ్వరి శబాష్ శబాష్, తప్పదు పాపం వాళ్ళ కూటమిలో ఉన్నారు కాబట్టి. అంత మించి అది అదే చేస్తున్నారు. ఒక రకంగా ఓకే, బంగారు కుటుంబాలు మార్గదర్శులు ఈ కాన్సెప్ట్ ఒకటైతే సూపర్ 6 పథకాల విషయంలో లేదంటే సంక్షేమం అందించే విషయంలో ఇప్పట్లో మా వల్ల కాదు, సాధ్యం కాదని ఇండైరెక్ట్ గా చేతులు ఎత్తేసారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాటల్లో? అది క్లియర్ గా చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు 14.5 లక్షల కోట్ల రూపాయలు జగన్ అప్పు చేశాడు అన్నప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాడు. అదొకటి, సంపద సృష్టించాకనే మేము పేదలకు పంచుతాం అని చెప్పడం కూడా అదే అనేది. 14.5 లక్షల కోట్లు ఉన్నటువంటి సందర్భంలో ఆయన చేశాడు. ప్రతిసారి ఎలక్షన్స్ ముందు భారీ హామీలు ఇవ్వటం, ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చారంటే, అధికారంలో రాకపోతే ఏమి నష్టమే లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఈ ముక్క చెప్పడం, డబ్బులు లేవు, పాతోడు అప్పులు చేశాడు, పాతోడు నాశనం చేశాడని చెప్పడం ఆయనకి ఫస్ట్ నుంచి అలవాటు. దాన్ని నమ్ముతూనే ఉన్నారు ప్రజలు. లేదు, ఆయన ప్రతిసారి కూడా ఎలక్షన్స్ ముందు నేను మారాను అంటాడు, నేను ఎదవరకటి మనిషిని కాదు అంటాడు, అది నమ్ముతుంటారు. ఆయన పెద్దరికం, పెద్ద ఆయన, మన ఇంట్లో పెద్ద ఆయన గనక నీకు భోజనం కడుపు నిండా పెడతాను లేరా అని చెప్పేసి పచ్చడేసి పెడితే, కానీ ఆ మాత్రం పెట్టాడులే అని మనం సర్దుకుంటాం కదా. అంటే ప్రజల్ని అంటే మాయ చేస్తున్నారా లేదంటే ఏమైనా హిప్నటైజ్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారికి? అసలు ఆయన నొక్కిన బట్టల కంటే ఈ 4,000 ఎక్కువ అని చెప్పడం. ఇక్కడ బేసిక్గా పబ్లిక్లో మనకి అవేర్నెస్ లేదు అనే కంటే కూడా పబ్లిక్కి తెలిసి సర్దుకుపోవడం అలవాటైపోయింది ఆంధ్ర జనానికి. ఇప్పుడు ఇదివరకు డ్వాక్రా రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ ఇవి జరిగినాయా? లేదా ఈ స్టూడెంట్స్కి బస్సు ఫ్రీ ఎప్పటి నుంచినో చెప్పారు. సంపూర్ణ రుణమాఫీ జరగలేదు, డ్వాక్రా రుణమాఫీ అసలు జరగలేదు. 10,000 రూపాయలు ఇచ్చి అదే 1,00,000 అనుకో, అదే 2 లక్షలు అనుకో, అప్పుడే లక్షాధికారులు చేస్తానని చెప్పారు. అప్పుడు సంపద సృష్టి, అప్పుడు నన్ను చూసి నేర్చుకోండి. పద్దాకా హైదరాబాద్ ఒకటి చెప్తుంటారు, హైదరాబాద్ బాగుపడిందంటే నేను ఇప్పటికి కూడా హైదరాబాద్ నా వల్లే, హైదరాబాద్ నా వల్లే. ఆ హైదరాబాద్ వాళ్ళు ఆయన వల్ల కాదని చెప్పి ఆయన వద్దనుకున్నారు. ఆయన సంపాదించుకున్నాడు కానీ మాకేం సంపాదన రాలేదని వాళ్ళు ఊరుకోవట్లేదు. బేసిక్గా ఒక నగరం బాగుపడ్డ నగరాన్ని నాది 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 అని క్లెయిమ్ చేసుకుంటూ ఇన్నాళ్ళు ఆయన, ఇప్పుడు కూడా అంతే, అమరావతి రేపు పొద్దున బాగుపడితే నాది అంతే, బాగుపడకపోతే కనుక వచ్చే ప్రభుత్వాల వైఫల్యం. అలాగే ఇంకొక 10, 15, 20 ఏళ్ల పాటు అట్లాంటి కాన్సెప్ట్తోనే నడుస్తుంది. కానీ అంటే ఎందుకు అన్నారు ఆ మాట అనేది? ఒకవేళ ఇక నేను పథకాలు ఇవ్వలేనని చెప్పడమా, లేదంటే ఈ 4,000తోనే? ఎప్పుడు చెప్తాను, సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తాను. ముందేమో నీకు వచ్చేస్తూనే ప్రిపేర్ చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో అబ్బాయి ఇవ్వలేకపోతుంది, జగన్ ఫెయిల్యూరు, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి ఫెయిల్యూరు, కాంగ్రెస్ ఫెయిల్యూరు, అట్లాగే. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదే పాలసీ, ఆయన ఏం మారరు. ప్రతిసారి కూడా లేదు లేదని చెప్పేసి ఇలా పార్టీకి సంబంధించి ఇప్పుడు మన రామానాయుడు లాంటి వాళ్ళు ఇంకేముంది నీకు అసలు శాంతం తడిగొడ్డేసు పడుకోవడమే అన్నట్టు చెప్తుంటారు. ఆయన వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు మనల్ని నమ్మిస్తారు. వీళ్ళు ఎస్ఎస్ అని చెప్పేసుకుని మళ్ళీ జగన్ ఇచ్చినప్పుడు అంతకంటే ఎందుకు ఇవ్వలే, ఎవడబ్బా సొమ్ము ఇస్తాడు అని వీళ్ళు అనుకున్నారు. అది ఎవరు అని అనుకోలేదు. అంతకుముందంటే ఇంత ఇవ్వలేదు కదా ఎవరు, జగన్ ఇచ్చినప్పుడు ఎంతకంటే రూపాయి ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇస్తాడేంటి వాళ్ళు చెప్పారు కదా అనుకున్నారు. కాదు అని తెలిసేటప్పటికి టైం అయిపోతుంది, అంతే, ఇంకేం చేయగలిగింది ఏం లేదు కదా. ఓకే, అంటే కొత్త పథకాలు ఇస్తారా లేదా, అమలు చేస్తారా లేదనేది రెండు, అలాగే ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ చేస్తాను అంటున్నారు కాబట్టి. కానీ ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధుల విషయంలో, ఆ బకాయిల విషయంలో ఇంకా అలాగే పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. రేపు 7వ తారీఖు నుంచి సేవలు కూడా బంద్ చేస్తామని పిలుపునిచ్చేశారు. అంటే ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు చేశారు. అప్పుడు ఎంతో 1,500 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తామని అన్నారు, కానీ అవి ఇప్పటికీ చేయలేదంట. కానీ మొన్న బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయల వరకు దానికి కేటాయించారు. అవి సరిపోవు అనేది
ఇక్కడ డాక్టర్ల అసోసియేషన్ చెప్తున్నది. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఓ వ్యవస్థ ఎప్పుడో సర్వనాశనం అయిపోయిందండి. చక్కటి ప్రజలకి రక్షణ కల్పించిన ఒక వ్యవస్థ సర్వనాశనం అయిపోయి దాదాపుగా 10 ఏళ్ళు అవుతున్నట్టుంది. ఇక దాన్ని ఇంకా ఇంకా కుళ్ళబొడిచి చివరికి అనుకునే పరిస్థితి సృష్టిద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజలకి గతి లేదు అన్న విషయం మర్చిపోతున్నారు. ఆరోగ్యశ్రీ అనేది గతి లేకనే తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు నేను ఆరోగ్యశ్రీ తీసుకోం కదా, వీళ్ళు ఎందుకు దాని మీద లబ్ధి బాగుపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఒక పాయింట్ చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటనేది ఇక్కడ హాస్పిటళ్ళు వాళ్ళకి సంబంధించినంత వరకు నేను కొంతమంది డాక్టర్లతో మాట్లాడా, ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళకి పెద్దగా లాభం ఏం లేదు. ఒరిజినల్గా చెప్పాలంటే వాళ్ళు ఆ ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ చేయడానికి అయ్యే ఖర్చు, జీతాలు కావచ్చు, అదే డాక్టర్కి ఇచ్చే రెమ్యునరేషన్ కావచ్చు, తర్వాత ఆ మందులకి అయ్యేటటువంటిది, ఆ భోజనాలకు పెట్టేది, ఆ బెడ్డు, ఇవన్నీ కలిపితే వాళ్ళకి కొత్తగా మిగిలేదేం లేదు. ఒక 10%, 20% మిగులుతుందట వాళ్ళకి, 20%. అయితే ఆ 20% మిగలటం వలన వాళ్ళకి పర్ఫెక్ట్. కానీ ఏమైపోతుంది, ఈ బిల్లులు పెండింగ్ వల్ల ఈ 20%లో 15% తుడుచుకుపోయినట్టే. బిల్లులు పెండింగ్ అయినప్పుడు వీళ్ళు ఊరుకోరు కదా. అయితే అయినా ఆరోగ్యశ్రీ ఎందుకు మెయింటైన్ చేస్తారంటే, నేను మాట్లాడిన హాస్పిటల్ నిర్వాహకులు చెప్పేది, మాకు ఇది జీతాల ఖర్చులు వెళ్ళిపోతాయి, సంస్థలో పనిచేసే జీతాలు మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోతాయి ఆరోగ్యశ్రీ వల్ల. మిగతా వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ కాకుండా వచ్చి జాయిన్ అవుతారు చూడండి, వాళ్ళ వల్ల వచ్చేదే లాభం వీళ్ళకి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేస్తేనేమో మెయింటెనెన్స్ కూడా దెబ్బ. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏమంటారు, బాగా క్రౌడ్ ఉండేటటువంటి వాళ్ళు, ఆరోగ్యశ్రీ తీసేస్తే మాకు దరిద్రం వెళ్ళిపోతుంది, అప్పుడు అందరూ సచ్చినట్టు డబ్బులు ఇచ్చినే చేరతారు, ఇప్పుడు మేము వాళ్ళని కన్విన్స్ సావాలి, ఒకళ్ళు వస్తారు అన్నటువంటిది. యాక్చువల్గా ఆరోగ్యశ్రీ అనేటటువంటిది పేదలకి ఓ రకంగా ప్రాణం పోసిన పథకం. 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ పేదవాడికి బ్రతుకిచ్చిన పథకం, చావు బతుకుల మధ్యన ఉండేవాడికి లైఫ్ ఇచ్చిన పథకం. కానీ ప్రభుత్వాలు క్రమంగా దాన్ని కులబొడి చేస్తున్నాయి. జగన్ హయాంలోనూ ఇంతే కదా జరిగింది. జీత ఈ కట్టలేదని చెప్పేసి ఇబ్బంది పడ్డారు కదా, దాంతో అప్పుడు సమ్మెలకి నోటి అనౌన్స్లు ఇచ్చారు కదా. వాస్తవంగా జగన్ దానికి ఆల్టర్నేటివ్ గ్రహించి ఒకటి ప్లాన్ చేశాడు. వీళ్ళు అదన్నా చేసుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అనుకూలరైనటువంటి డాక్టర్ల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో జగన్ ఇబ్బంది పెట్టడానికి దాన్ని వాడారు ఆరోగ్యశ్రీని అస్త్రంగా. ఇప్పుడు అదే వాళ్ళకి ఏకుమేకై కూర్చుంది. చివరికి ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేసి ఇన్సూరెన్స్ లాంటి వాటి దగ్గరికి వెళ్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఆసుపత్రుల నిర్వాహకులకి కావాల్సినటువంటి కాన్సెప్ట్ అలా నెలకా నెల డబ్బులు ఇచ్చేయాలి అన్నటువంటిది. ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే అట్లా అది ఇవ్వలేదు, పైగా కొత్త సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళకి జగన్ ఏం చేశాడు, వాస్తవంగా జగన్ని దించడంలో హాస్పిటళ్ళు ప్రధాన పాత్ర పోషించినాయి. ఎందుకయ్యంటే అతను నిదానంగా ఒక కొత్త ప్లాన్ బిగిన్ చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని డెవలప్ చేసి, ఈవెన్ ప్రతి జిల్లాకి ఒకటి అనుకున్నారు కదా ఈ గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్, అవన్నిటినీ డెవలప్ చేసుకొచ్చేసి దాంట్లో ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, వాటితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ పెట్టేసి అక్కడ డాక్టర్లకి మామూలుగా గవర్నమెంట్ డాక్టర్లో లేదా కావాలంటే ఎంగేజ్ తెచ్చుకోండి ప్రైవేట్ డాక్టర్లు, తెచ్చుకుని ఆపరేషన్స్ అయ్యని అక్కడ చేసేయండి. అప్పుడు దాదాపుగా 20 to 30% ఖర్చుతో అయిపోతుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్కి 2.5-3 లక్షలు ఖర్చు అవుతుంది అనుకోండి, ఇక్కడ 60-70 వేలతో అయిపోతుంది. ఇటు డాక్టర్లకి 4 రూపాయలు మిగులుతుంది, ప్లస్ ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఈ కాన్సెప్ట్ బిగిన్ చేశాడు అతను. ఈలోపు అతను దిగిపోయాడు. ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే బిగిన్ చేశాడో అది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి కోపం వచ్చింది. అంటే ఈ నిదానంగా మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి తీసుకెళ్ళిపోతాడు, మనకి దెబ్బ అన్నటువంటిది. అందుకని జగన్ దించడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. నెగిటివ్ ప్రచారం వచ్చిన ఆరోగ్యశ్రీ కోసం వచ్చిన వాళ్ళల్లా వెళ్ళి జగన్ అడుక్కోబో, డబ్బులు ఇవ్వలేదు మాకు, మేము అందుకని చేయలేము, నువ్వు డబ్బులు ఇస్తే ఇస్తామనేది. ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారా? ఇప్పుడు అట్లా మాట్లాడితే ఊరుకోరు, వెంటనే యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి కథ మారుతోంది అనమాట.
ఉమ్. కానీ ఎప్పటికైనా ఇంకా ఆరోగ్యశ్రీ అటకెక్కేసేదే ఒక రకంగా అంటే ఆ స్కీమ్. అంటే అట్లా అనడానికి లేదు. ఇప్పుడు బేసిక్గా అది అంటే వదిలేసి ఇన్సూరెన్స్ తో దీన్ని కంపేర్ ఆ చేయలేం కదా. ఇన్సూరెన్స్ బిగిన్ అయితే ఎట్లా ఉంటుందో తెలియదు. వాస్తవంగా ఇన్సూరెన్స్ కరెక్ట్ ప్లానే, కానీ అవునా. ఇన్సూరెన్స్ ఉమ్, వాటిట్లో వచ్చే సమస్య ఏంటంటే వాడు మన ఉమ్. మాట వినడం, వాడి అవును మాట అంటే మనం వినాలి. మళ్ళీ అన్ని ఇంకోటి అన్నీ డిసీజులకి కవర్ అవ్వవు క్లెయిమ్ చేసుకోవడం అందులో. కష్టం అది. ప్రభుత్వం ఉమ్, ఏం చెప్తోంది, లేదు లేదు మేము అవన్నీ ఉండేలా చూస్తామంటోంది. మరి అది అవును. జరుగుతుందా లేదా అన్నది చూడాలి. అంటే పేదవాళ్ళకైతే ఇబ్బంది సార్ ఇది కనుక. చాలా పేదవాడికి ప్రశాంతంగా ఏం లేదండి. ఒక పేదది కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ ఉమ్, అయింది, తీవ్ర అనారోగ్యం అయింది, క్యాన్సర్ అయింది, వైట్ అవును. కార్డు తీసుకుని నేరుగా హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్న పేదవాడు ఉమ్, ఇవాళ కొట్టుకోవాల్సి వస్తుంది. అదే ఇక కదా. ఇన్సూరెన్స్ వచ్చిందంటే నరకమే. అదే కదా. అవును. అది అది మెయిన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. మరొక అంశం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు దిశ మార్చుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు ఏమన్నా వస్తుందా? తాజాగా ఆయన కార్యకర్తల గురించి, స్థానికంగా ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధుల గురించి మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? అంటే సహజంగానే అక్కడ తనకు సంబంధించినటువంటి ఆ, తను మొదటి నుంచి ఒక అగ్రెసివ్ లీడర్గానే ఉంటాడు. ఆ, కార్యకర్తలను పట్టించుకోలేదన్నటువంటి ఫీలింగు తీసేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అట్ ద ఉమ్, సేమ్ టైం కష్టపడ్డ వాళ్ళని అప్రిషియేట్ చేసే పని చేస్తున్నాడు. ఉమ్, ఇప్పటికిప్పుడు ఏం మారిపోదు, భారీ మార్పు ఏం ఉమ్, కాదు, కాకపోతే ఓ ఉమ్, భరోసా. ఇప్పుడు ఉమ్, వెళ్తున్నాడు కూడా కదా, గత కొంతకాలంగా ఎవరికైనా అవును. సీరియస్ ఇష్యూ అయితే ఇప్పుడు కూడా అనంతపురం వెళ్ళబోతున్నాడు అనే కదా పరిటాల సునీత రివర్స్ అవును. అటాక్ చేయడం కానీ ఇవన్నీ. అవును. ఉమ్, ఎవరైతే పార్టీకి సంబంధించి ఇబ్బందుల్లో ఉంటారో, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాణాలు ఉమ్, కోల్పోయిన వాళ్ళు, గాయపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పరామర్శించడం, జైలు ఉమ్, దగ్గరికి వెళ్ళడం, పరామర్శించడం, ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఉమ్, ఉమ్, అది ఒక స్ట్రాటజీ. ఉమ్, కార్యకర్తలకి నాయకులకి భరోసా ఇవ్వడం అనేటటువంటిది. ఉమ్, అది ఉమ్. ప్రత్యేకమైన ఒకటేంటంటే ఇలాంటి వాతావరణం అతనికి 2014-19లో అవసరం రాలా, అది ఇప్పుడు అవును. ఎక్కువగా ఉమ్, అవసరం అవుతుంది. ఉమ్, ఉమ్. అంతే తేడా. అంటే పరిస్థితులు ఏమైనా నేర్పాయి అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏముంది అందులో నేర్చుకోవడానికి? ఉమ్, పరిస్థితుల్లో కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. వీళ్ళు ఉమ్, వేధిస్తున్నారు కాబట్టి వెళ్తాడు తోడు. ఇదివరకు ఈయన వేధించాడని చంద్రబాబు వెళ్ళేవాడు. ఉమ్, ఇప్పుడు తేడా అంతే, అంటే అంతమించి. ఓడిపోయిన తర్వాత కూడా ఆ ఎన్నికల్లో ఎఫర్ట్ అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ ఉంటే చాలు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే చాలు ఎక్కడైనా గెలిచేస్తారనే పరిస్థితికి సంబంధించి 2024 ఎన్నికల ఫలితాలు ఒక పాఠం చెప్తే, ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు 39 స్థానాల్లో గెలవడం అనేది ఇంకో పాఠం నేర్పాయా? కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు కింది స్థాయిలో వాళ్ళ అవసరం ఏంటనేది ఏమన్నా పరిస్థితులు చెప్పాయా? నేను అడిగేది అది. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నా అనే పదం వాడతారు. ఉమ్, ఇప్పుడు మా అనే పదం వాడాడు ఆయన. మనందరం కలిస్తే సాధించగలిగాం, మీరందరూ ఉమ్, తోడున్నారు నాకు అన్నటువంటిది. అవును. ఆ ఉమ్, విధంగా వాళ్ళకి పవర్లోకి వచ్చాక కూడా అదే మాట మాట్లాడగలిగితే బాగుంటుంది. ఉమ్, ఉమ్. చూద్దాం అది. ఎందుకంటే చంద్రబాబు గారు అప్పుడు కూడా మొన్నటిదాకా అదే అనేవాళ్ళు, గెలిచిన తర్వాత ఉమ్, ప్రతి నా నాన్న నేను 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 అనే మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్. అంటే ఇప్పటివరకు కార్యకర్తలు ఒక నైరాశ్యంలో ఉన్నారు అనేది ఈ మాటల వల్ల ఏమైనా బయటపడతారా? కార్యకర్తలకి రియలైజ్. నైరాశ్యం ఇంకా ఏం పూర్తిగా పోలేదు. ఒక 30-40% ఒక చేంజ్ వచ్చింది. జగన్కు ఒక ఉమ్, ధైర్యం వచ్చింది. మొన్న ఈ ఉమ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పోరాటం, తమ అధికారాన్ని, తమ పవర్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటం అన్నటువంటిది ఉమ్. వాళ్ళకి అవసరం. అవును. ఆ అవసరంలో సక్సెస్ఫుల్గా నిలబడినటువంటిది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు, మాజీ ప్లస్ ఉమ్, ప్రజెంట్. ఉమ్, ఉమ్, కాబట్టి ఒక ఫైట్ ఇచ్చేటటువంటి స్టేజీకి మన వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యం ఇప్పుడు జగన్కి వచ్చింది. ఈ కార్యకర్తలది అవును. అంటారా, మీరు ఇంకా సాటిస్ఫై చేయాల్సింది చాలా ఉంది. కార్యకర్తల్ని అవును. కలవాలి ఆయన, ఇంకా చాలా వరకు కలవట్లేదు ఆయన. అవును. కార్యకర్తల్ని ఉమ్, రోజు కలిసేటటువంటి పను, లేదా వారంలో 2-3 రోజులు ఉట్టి కార్యకర్తలకి టైం కేటాయించే పను ఉండాలి ఆయనకి. ఉమ్, చూడాలి ఉమ్. అది. అవును. అవును. కానీ వచ్చే ఏడాది సార్ ఒకవేళ నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇదే ఎఫెక్ట్, ఇదే ప్రతిఫలం ఉంటుందని అనుకోవచ్చా వైసీపీకి? ఉండదు, ఇంత ఉండదు. కాకపోతే ఇదేంటి, ఈ ప్రజల చేత కాదు కదా, అవును. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు. ఉమ్, కాకపోతే ఇప్పుడు క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసింది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఉమ్, కానీ 20% ఎంపీటీసీలు గెలుచుకుంది టీడీపీ. అవును. ఉమ్, టీడీపీ జనసేన కలిపి 20% గెలుచుకున్నాయి బాయ్కాట్ చేసి కూడా. అదే ఉమ్, సందర్భంలో జెడ్పీటీసీల్లో 10% ఏమో గెలుచుకున్నారు వీళ్ళు, ఉమ్, ఇది బాయ్కాట్ చేసి కూడా. ఉమ్,
అదే సందర్భంలో సర్పంచ్లు 20% గెలిచారు. ఉమ్, మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఒక 20% దాకా గెలిచారు. ఉమ్. టోటల్గా 20-30% గెలిచారు అప్పుడు టీడీపీ. టీడీపీ అవును. ఆ స్థాయిలో వీళ్ళు గెలవగలుగుతారు ఇప్పుడు కూడా. అది వైసీపీ. క్లియర్. వైసీపీ ఇంకా అంతకంటే ఎక్కువ అవుతుందా ఇప్పుడు? ఈ ప్రజలకు సంబంధించిన ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందట్లేదు కాబట్టి ప్రజా వ్యతిరేకత పెరిగిందనుకోండి, అది 40కి వెళ్ళింది అనుకోండి, వీళ్ళకి పెద్ద మైనస్. వీళ్ళు ఇప్పుడు అంటే పోలీస్ యంత్రాంగాన్ని అంతా మిస్యూజ్ చేస్తారు ఆటోమేటిక్గా. అవును. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఈ ఉప ఎన్నికలు పైగా 57 స్థానాల్లో మాత్రమే వచ్చిన ఎన్నికలు కాబట్టి, ఒకవేళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఈ స్థాయి విజయం వస్తుందా లేదా రేపొద్దున్న అనేది. అంటే ఇది దానికి అసలు సంబంధం లేదంటున్నా. ఇది ఆల్రెడీ గెలిచిన వాళ్ళకి సంబంధించి వీళ్ళు లాక్కోబోతుంటే ఆపుకున్నది. అంతే. ఇది వేరు, అది వేరు. అది ప్రత్యక్ష ఎన్నికలు వేరు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో మొన్ననే తెలుగుదేశానికి ఒక పెద్ద షాక్ తగిలింది కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లో. ప్రత్యక్ష ఎన్నికలే కదా. టీచర్ ఎన్నికల్లో ఏమైంది? ఉత్తరాంధ్రది దెబ్బతిన లేదా? ప్రత్యక్షమే కదా అది. కాబట్టి ప్రత్యక్షంగా వచ్చినప్పుడు పబ్లిక్ పల్స్ ఏంటి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎట్లా ఉంది అనేటటువంటిది వీళ్ళకి పరీక్షే. ఇప్పుడు అసలు ముందు వీళ్ళు పెడతారా లేదా, ఇంకా చాలా ఉంది, ఏడాది పైన ఉంది. ఇంకోటి టైంకి పెడతారా లేదో కూడా చూడాలి. మరో కీలక అంశం సార్ ఈ వారంలో, ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడుకున్నాం, పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి మృతికి సంబంధించిన వ్యవహారం. కానీ అప్పటికి ఇప్పటికి అప్డేట్ ఏంటి అంటే దాదాపుగా అన్ని ఆధారాలు సేకరించేవని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కూడా రిలీజ్ చేశారు. ఆయన బయలుదేరినప్పటి నుంచి వచ్చినప్పటి వరకు కూడా, అంటే ఆ మరణించిన స్పాట్కి వచ్చేసే వరకు కూడా మొత్తం అంతా చూపించారు. కానీ ఇంకా క్రైస్తవ సంఘాలు కానీ లేదంటే ప్రవీణ్ కుటుంబీకులు కానీ దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో కుట్ర కోణం ఉంది అనేదే చాలా బలంగా వాళ్ళు వినిపిస్తున్న వాదన. అలాగని ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా ఎందుకు క్లియర్ చేయలేకపోతుంది, ఎందుకు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది? అందరికీ అంతా తెలుసు. కాకపోతే తమ నేరేటివ్కి అనుగుణంగా ఎదురోళ్ళు ఆలోచించాలన్నటువంటి ఒక వ్యూహాత్మకంగా నడుపుతున్న గేమ్ అది. ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేలోపు ఇప్పుడు ఆ రోజున ఇది ఎట్లా ఉంటుందంటే సగం నాలెడ్జి లేదా మనం ఊహాజనితమైనటువంటి నాలెడ్జ్. ఇప్పుడు నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తల్లో, ఈనాడులో జాయిన్ అయిన కొత్తల్లో ఒక సూసైడ్ జరిగింది. దాని మీదన అనుమానాలే అని ఒక వార్త రాశాను నేను. ఎట్లాగా, నేలకు ఆనుకుని ఉంది కాలు, ఉరేసుకున్న మనిషిది మంచం మీద ఉరేసుకున్నారు. ఆ మంచం ఇది పైన ఫ్యాన్కి మంచానికి ఆనుకుని ఉంది కాళ్ళు. అదే కాలు అంటే దిగిపోద్ది కిందకి. మనం అట్లా అనుకోం కదా, అంటే కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు. నేను ఫస్ట్ అలా అనుకున్న తర్వాత అప్పుడు అట్లాగా ఈ అనుమానాలు వ్యక్తం ఎవరో చంపి ఎలాడి తీసుంటారు అన్నప్పుడు కొత్త అనమాట. వచ్చిన ఒక 15-20 రోజులకో నెల రోజులకు అనమాట. పోలీస్ అధికారి ఒక ఆయన అప్పుడు మీరు ఆలోచించడంలో కరెక్టే, కానీ మీ క్రైమ్ పరంగా కొంత ఐడియా రావాలి కదా అని చెప్పి ఒక ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు అనమాట, ఒక మనిషి తన బరువుని బట్టి ఆ తాడ లేకపోతే క్లాత అది ఎలాగ కిందకి దిగుతుంది, ఎంత దిగుతుంది. ఇక్కడ ఈ సూసైడ్ జరిగి 3 రోజులైంది. 3 రోజుల తర్వాత తెలిసింది జనానికి. కాబట్టి కాళ్ళు నేలకు వచ్చేస్తాయి, అదే దానికి వచ్చేస్తాయి ఇది అన్నటువంటిది. తర్వాత ఆ ఫోరెన్సిక్ సంబంధించిన కొన్ని పుస్తకాలు అవి కూడా చదివాను నేను. మనం కూడా ఇప్పుడు గ్రహించాలి కాబట్టి. కాబట్టి ఇప్పుడు మనం అడిగారు అనుకోండి, నేను చెప్పగలుగుతా ఏంటి అది కేసు అన్నటువంటి. అట్లాగే ఇప్పుడు వీళ్ళకి అది అవగాహన ఉండదు కదా. మా పాస్టర్ గారికి మద్యం అలవాటు ఉండదు, ఆయన కింద పడిపోయింది ఆయన కాదు, హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఇది ఒక సెక్షన్ కావాలని క్రియేట్ చేస్తున్నటువంటి బ్యాచ్ కదా. వాళ్ళు అసలు అక్కడ నువ్వు వింటలేదు, వాళ్ళే ఒక మార్ఫింగ్ ఫోటోలు తెచ్చేస్తున్నారు. ఎవడో నేపాలోడి బొమ్మ పెట్టి వీడియో అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి. దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, ఇప్పుడు వాస్తవంగా పోస్ట్ మార్టం చేసే మొట్టమొదటి రోజే తెలిసిపోతుంది మద్యమా కాదా అన్నటువంటిది. ఎప్పుడైతే క్రైస్తవ సంఘాల్లో కొంతమంది, అందరూ కాదు కొంతమంది దీన్ని రాజకీయం చేయడం ప్రారంభించారో ప్రభుత్వం ఉలిక్కిపడి అతిగా స్పందించింది. స్వయంగా చంద్రబాబు లోకేష్ ఎప్పుడైతే స్పందించారో వాళ్ళు ఇంకొంచెం రెచ్చిపోవడం బిగిన్ చేశారు.
ఏదేదో అనుమానాలు వ్యక్తం చేయడం అనేటటువంటి. ఉమ్, కానీ ప్రభుత్వం అందుకని పాపం నిజంగా చాలా బాధ్యతగా వ్యవహరిస్తోందని చెప్పాలి. రోజుకి ఒక్కరొక్కరో వీడియో రిలీజ్ చేయడం ద్వారా రోజు చర్చ వచ్చి ఉమ్, పబ్లిక్లో ఇక ఆ వీర స్తంగాల వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరికీ అర్థమైపోయింది ఉమ్, ఎన్నిసార్లు పడ్డాడు, ఎక్కడెక్కడ పడ్డాడు, అక్కడ వాళ్ళ బయట్లు, ఇవన్నీ. ఉమ్, ఉమ్, ప్రధాన ఛానల్లో వాళ్ళు పట్టించుకు సావట్లేదు కానీ ఊరికినే ప్రెస్ మీట్లు నా స్టేట్మెంట్లు వేస్తున్నారు కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెంట పడుతున్నారు అక్కడ అవును, వెళ్ళి దాంట్లో అక్కడ బయట్లు ఇక్కడ బయట్లు తీసుకోవడం ఇవన్నీ చేయడం మూలంగా ఉమ్, ఇప్పటికొక క్లారిటీ వచ్చేసింది. అవును, ఈ సైకలాజికల్ గేమ్ నడిపించింది అధికార పక్షమే. వాళ్ళతో మాట్లాడించడం కానీ వాళ్ళకి అసలు ఆ వీడియోలు ఎవరు ఇచ్చారు, పోలీసులు మేము ఇవ్వలేదు అంటున్నారు కానీ ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు వచ్చినాయి. ఎట్లాగా అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కసారిగా పోస్ట్ మార్టం అయిపోయి మద్యం సేవించిన మత్తులు అంటే అక్కడ క్రైస్తవ సంఘాల వాళ్ళకి ప్రాబ్లం. అవును, అదేంటి పాస్టర్ల మద్యం తాగడం ఏంటి అన్నటువంటిది, ఉమ్, ఎట్లా తాగి ఎట్లా డ్రైవింగ్ చేయడం ఏంటి అన్నటువంటిది. కాబట్టి అట్లా పరువు పోగొడుతుంది కాబట్టి వాళ్ళు రివర్స్లో వెళ్తారు. అందుకని ఆ ముక్క డైరెక్ట్గా అనకుండా వీళ్ళు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడైతే అలా అరిచే వాళ్ళల్లో కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయారు ఉమ్, కానీ వాళ్ళకి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి చెప్తూ ఉంటారు అక్కడ. ఉమ్, అవును, ఉమ్, ఇంకోటి చివరికి అందుకనినే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చారు. కుటుంబం ఇప్పుడేమీ వ్యతిరేకంగా లేదు. ఉమ్, దానికి ఒక సైకలాజికల్ గేమ్ నడిచింది. ఎలాగా మద్యం దాగి చనిపోయారని కనుక రిపోర్ట్ వస్తే ఇన్సూరెన్స్ రాదు, ఉమ్, దాన్ని క్లెయిమ్ చేయడానికి ఏం లేదు. ఆహా, ఓకే, ఉమ్, ఆ మొక్కను కూడా తీసుకెళ్ళారు ఇక్కడ. వెంటనే అక్కడ కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, అనవసరపు ఇన్వెస్టిగేట్ చేయబాకండి మీరు, ఉమ్, మేము ప్రభుత్వాన్ని నమ్ముతున్నామని చెప్పారు. ఉమ్, ఇప్పుడు రేపు పొద్దున పోస్ట్ మార్టం ఇచ్చేది దాయాలి వీళ్ళు ప్రభుత్వం. ఉమ్, ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఏంటి వాళ్ళే 2 రకాల ఎత్తులు వేశారు. ఈ 2 రకాల ఎత్తులు వాళ్ళకే ఇప్పుడు మైనస్సా లేకపోతే పరీక్ష, పెద్ద పరీక్ష. ఇప్పుడు అతను మద్యం సేవించి ఉన్నాడని రిపోర్ట్ ఇవ్వాల్సిందే. దాంట్లో ఉమ్, ఇవ్వకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒరిజినాలిటీ ఏముంది, అవును, అప్పుడు ఇచ్చారు అనుకోండి, ఉమ్, ఇక్కడ ఇన్సూరెన్స్ రాదు, వాళ్ళ కుటుంబం ప్రభుత్వాన్ని నమ్ముతోంది. అలా కాకుండా మద్యం అంశం పక్కకి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, ఉమ్, అప్పుడు క్రైస్తవ సంఘాలు ఏమంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి. మద్యం లేకుండా ఇన్నిసార్లు పక్కన పడిపోయాడు, దారిలో పడిపోయాడు అని ఎట్ట ప్రచారం చేశారు, ఇదంతా తేల్చండి, దీని మీద సిబిఐ దర్యాప్తు చేయండి అంటది. ఉమ్, ఉమ్, ఇక్కడ ఒక అయోమయ పరిస్థితి ప్రభుత్వానికి. అంటే సున్నితమైన అంశం దగ్గర ఉమ్, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తే రివర్స్ అవుతున్నటువంటి అంశం అది. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ హిందూ క్రిస్టియన్ మధ్య లేదంటే విభేదాలు సృష్టించడానికో దీన్ని ఒక ఆయుధంగా మార్చుకోవడానికి కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా? అందుకే ఇంకా దాని మీద క్లారిటీకి రావట్లేదా? ఆంధ్రప్రదేశ్లో హిందువులకి ఇప్పుడు ఒక జ్ఞానోదయం అయింది ఉదంతం తర్వాత. ఇక్కడ సాధారణంగా ఏంటంటే ఇస్లామిక్ టెర్రరిస్ట్ సింపథైజర్స్ అందరూ కాదు, ఇస్లామిక్ రాజ్యం కావాలనుకునే టెర్రరిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి అనుగుణంగా పనిచేసేటటువంటి వర్గం ఒక 5% ఉంటుంది. అది దేశవ్యాప్తంగా ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది. మన దగ్గర కొంచెం తక్కువ, మిగతా రాష్ట్రాల్లో నార్త్ ఇండియాలో అయితే 10-20% దాకా ఉంటారు. మన దగ్గర ఒక 5% ఉంటుంది. ఈ పిఎఫ్ఐ, ఎస్డిపిఐ ఆ యాక్టివిటీల్లో అలవాటు పడ్డోళ్ళు వాళ్ళు మీకు కింద కూడా కామెంట్లో కూడా పచ్చి బూతులు తిడతా పెడుతుంటారు అనమాట. వాళ్ళు ఆ బ్యాచీలు అట్లాగా సైకలాజికల్గా ఉంటారు. వాళ్ళు ఇక అంతే, ఈ దేశం అంతా వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తారు, ఆఫ్ఘనిస్తాన్ని ప్రేమిస్తారు, సిరియాలో ఉండాలని కోరుకుంటారు, పాలస్తీనాలో బ్రతకాలని కోరుకుంటారు, కానీ అక్కడికి పోరు. అక్కడికి పోకుండా దీన్ని అట్ట నాశనం చేయాలని కోరుకుంటారు వాళ్ళు. అంటే గ్రిప్ వాళ్ళ చేతిలో ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఒక రకంగా ఉన్మాదపు మనస్తత్వం కలిగిన వాళ్ళు, తమ మతరాజ్యం కోసం ఏమైనా చేయాలని కోరుకునేవాళ్ళు. కానీ క్రైస్తవం అట్లాంటిది కాదు. క్రైస్తవానికి సంబంధించినటువంటి పాస్టర్లు వీళ్ళు సరే ఏదో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఇటు రమ్మంటారు, లేకపోతే అనారోగ్యంలో ఉన్న వాళ్ళని ఇటు రమ్మంటారు, అట్లాంటిది ఏదో చెప్తారు తప్పించి దేశద్రోహం లేకపోతే దేశానికి సంబంధించి ఏదో నాశనం చేయాలని వాళ్ళు కోరుకోరులే అన్నటువంటిది అనుకుంటాం మనం. ఇది సాఫ్ట్ అనుకుంటాం. కానీ ఇందులో కూడా ఇప్పుడు హార్డ్ బ్యాచ్ తయారయ్యారు, దేశ వ్యతిరేక శక్తులు తయారయ్యారు, దేశంలో అల్లకల్లోలాలు సృష్టించేందుకు తయారయ్యారు. వీళ్ళు కలిసిపోతారు, అవసరమైతే ఈ ఇద్దరు కలిసిపోతారు అన్నదే కదా. ఇప్పుడు ఆయన ఎవరో పాస్టర్ అజయ్ స్టేట్మెంట్ ఏంటి, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఎవరో
నరికేస్తాం, ఎవరినైనా సరే తీసేస్తాం, చంపేస్తాం అని చెప్తున్నాడు ఎవడాడు? అవును. ఏం వాళ్ళకి ఎవరిచ్చారు ఈ దేశంలో జనాలందరూ ప్రాణాలు తీసేయడానికి? అదే కదా. ఇంకొకటి, ఎవరు వీళ్ళకి కన్ఫర్మ్ చేశారు ఆయన చంపారని చెప్పి? అక్కడ చంపితే కత్తితో పొడిచారు, లేకపోతే కర్రతో పొడిచారు, ఏదో గాయం ఉందంటే ఒక అర్థం ఉంది. మొహానికి హెల్మెట్ లోపల ఉంది, గాయపడి ఉంది, కనబడుతోంది కదా. పోనీ వీళ్ళు అన్నట్టు మర్డర్ అంటే ఏదో ఒక పొడవాలి కదా. అవును. ఏమి లేకుండా మర్డర్ ఎట్ అవుతుంది? ఏమండి, పొట్ట మీద గాయం ఉంది, గుండె మీద గాయం ఉంది, వెనకాల ఈపు మీద ఉంది, ఈపు మీద పొడిచారు, లేకపోతే అంటే ఒక అర్థం ఉంది. మొహానికి ఘాట్లు పడి ఉన్నాయంటే అవును ఘాట్లు పడతాయి, కింద పడ్డప్పుడు ఘాట్లు పడవా బేసిక్గా? కానీ ఒకటి సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అనుకోవాలి. ఇంకా దీని మూలంగానే లేట్ చేస్తున్నారు. 100 కోణాలు ఆలోచించాలి డాక్టర్లు, 100 కోణాలు ఆలోచించాలి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇది చల్లారాక నిదానంగా, లేదా ఆ కుటుంబ సభ్యుల వరకు ఇచ్చేసి ఊరుకోవడం అన్న రూట్లో చూస్తుంది. బయటికి ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా లెక్క ప్రకారం, అందుకు నడుస్తుంటది. కాకపోతే ప్రభుత్వం ఒక రకంగా భయపడుతుందా సార్? అంతే కదా, భయం అయితే ఉంది దానికి. అనవసరంగా కెలుక్కున్నారు అంతమించి, లేకపోతే అది ప్రశాంతంగా ఎవరైనా బాధ్యులు ఉంటే శిక్షిస్తామంటే అయిపోదు. దాని మీద అర్జెంటుగా దర్యాప్తు వేసాం, స్పెషల్ టీం వేసేసాం, ఇది వాళ్ళని సంతృప్తి పరచడానికి. కానీ అక్కడ రెచ్చగొట్టేవాడికి సంతృప్తి ఎందుకు ఉంటుంది? వాళ్ళ సంతృప్తి ఏంటంటే వాళ్ళు ఒక 4-5 పేర్లు చెప్తారు, వాళ్ళందరూ లోపలేసేయాలి. ఎవరు? ఈ క్రైస్తవానికి సంబంధించి హిందువుల గురించి, లేకపోతే హిందూ దేవుళ్ళని గురించి, దేవి దేవతలను దూషిస్తూ ఉంటారు కదా, వాళ్ళని నిలదీస్తా ఇటు హిందుత్వవాదుల్లో కొంతమంది క్వశ్చన్ చేస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, డిబేట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని భయపెట్టాలనుకుంటున్నారు వీళ్ళు ఇన్సిడెంట్ ద్వారా. లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్న, ప్రసాద్, ఇట్లాంటి వాళ్ళని ఈ కేసును అడ్డుపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించాలన్నది వీళ్ళ కుట్ర అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇంకొకటి, హిందువులు తీవ్రవాదుల్లాగా మారిపోతున్నారనే ఒక ప్రచారాన్ని క్రైస్తవ సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఇది దేశద్రోహం. లేని అంశాన్ని సృష్టించడం, ఒక అపప్రద క్రియేట్ చేయటం, దాన్ని మొగ్గలో తుంచాల్సిన ప్రభుత్వం దాన్ని సాగతీయడం అనేది ఇంకొంత వ్యతిరేకతకి కారణం అవుతుంది. కానీ ఇలా లేట్ చేయడం వల్ల కూడా నిజమేంటనేది ప్రజలకు దాదాపుగా సగానికి పైగా తెలిసిపోయింది. ఇప్పుడు అది కూడా ఒక ఆలోచన ప్రభుత్వాన్ని, ఒకేసారి చెప్పి కంటే ఒక్కొక్క సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో మెల్లగా జనాల్లోకి పంపిస్తున్నారా? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇవాళ మీరు అంతా చెప్పినా సరే ఎవడూ నమ్మడం. వివేకానంద రెడ్డి కేసు టైప్లోనే అవినాష్ రెడ్డి మర్డర్ చేయించాడు, లేకపోతే జగనే మర్డర్ చేయించాడని నమ్మేవాళ్ళు మారతారా? లేకపోతే జగన్ గారు చేయించింది ఇదంతా సునీతనే అని చెప్పి నమ్మేవాళ్ళు మారతారా? ఎవరు మారరు. ఇప్పుడు ఇది కూడా అంతే. రేపు పొద్దున స్వయంగా ఆయన ఆత్మహత్య చెప్పినా కూడా నమ్మరు, అది కూడా ఎవరో చెప్పించారని చెప్తారు. అంతే, లేదంటే ఆయన ఆత్మ కాదంటారు. అంతే. రైట్. మరో కీలక అంశం సార్, వక్ఫ్ బిల్ వ్యవహారం. ఆల్రెడీ మనం దీని గురించి చర్చించాం, 2.0లో మాట్లాడుకున్నాం. కానీ రాజ్యసభలో కూడా 2 చోట్ల బిల్లు పాస్ అయిపోయడం అనేది ఇది కంప్లీట్ గా ఒక బీజేపీ బలవంతంగా తెచ్చుకున్న సక్సెస్ అని అనుకోవాలా? కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇబ్బందులు పడతాయని తెలుసు కూడా బీజేపీ తన పంతం నెగ్గించుకుందా? ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పడడానికి ఏముంది? ఇప్పుడు మీకు ప్రతి ఏడాది ఒక్కసారి పేపర్ క్లిప్పింగ్లు తీయండి 2 తెలుగు రాష్ట్రాల్లోనే. కనీసం 100 నుంచి 150 సార్లు వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అయిపోతున్నాయి, కాపాడండి అని ముఖ్యమంత్రిని అడిగారు, వక్ఫ్ మంత్రిని అడిగారు, మైనారిటీ మంత్రిని అడిగారు అని 100 నుంచి 150 వస్తాయి జిల్లాల వారి క్లిప్పింగ్లు తీస్తే. అంటే వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని ఎవరు చెప్తున్నారు? ముస్లింలే చెప్తున్నారు. వక్ఫ్కి తరపున ఓ బిల్డింగ్ ఉంది, లేకపోతే ఒక భూమి ఉంది, దాన్ని సో వాళ్ళు తినేస్తున్నారు, ఆ పెద్దోడు తినేస్తున్నాడు, పేదోళ్ళకి ఏం దొరకట్లేదు, దాన్ని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటున్నారని చెప్తోంది ముస్లింలే. హిందువులు ఎవడో చెప్పడం, ఎందుకంటే అడిగి తెలియదు వక్ఫ్ ఆస్తి ఏందో కదేందో. నిరంతరం అడుగుతున్నది వక్ఫ్కి సంబంధించి ముస్లింలే కదా. మరి అదే కదా పరిష్కారం ఇప్పుడు చూపెట్టింది. దానికి సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వం మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏదన్నా ఒక చిన్న ఆస్తి తేడా వచ్చిందండి, ఒక మీరు ఎక్కడ ఎందుకు దుర్గగూడలో చీర ఇచ్చారు, ఆ చీర అక్కడ లేదు, 2 ఉద్యోగులు సస్పెన్షన్.
లేదా హుండీలో డబ్బులు తీశారు, సస్పెన్షన్ నడుస్తుంది కదా. ఉమ్, వక్ఫ్లో ఎప్పుడన్నా జరిగినాయి అట్లాగా? ఎందుకని జరగవు? మరి అసలు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? అవును. ఉమ్, ఇప్పుడు విజయవాడలో వస్త్రలత ఉంది, వస్త్రలతల అద్దె 25,000 అనుకోండి, ఉమ్, దాని ఎదురుగుండా ఉన్న వక్ఫ్ బిల్డింగ్లో వచ్చేటప్పటికి 5,000 అద్దె. ఎట్లా ఉంటుంది అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నా. ఉమ్, పోనీ వాళ్ళకి పాప నిజంగా 5,000 తీసుకుంటే శబాష్, ఉమ్, వాళ్ళని కాళ్ళకి దండం పెట్టాలి. ఉమ్, 5,000 రికార్డులో చూపెడుతున్నారు. తింటుంది ఎంత? ఎవరు తింటున్నారు? ఇది ముతావలీకి వెళ్తుందా, లేదా వక్ఫ్ బోర్డుకి వెళ్తుందా, లేకపోతే దాని మీద ఇంకెవరన్నా పెద్దోళ్ళ పెత్తనం నడుస్తుందా? ఆ, ఉమ్, అది వాళ్ళకందరికీ తెలుసు వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయని. కానీ ఉమ్, ఉమ్, అది పరిష్కరించాలి. కానీ నరేంద్ర మోడీ వద్దు, బీజేపీ వద్దు. పోనీ ఇంతకుముందు కాంగ్రెస్ ఉంది కదా పరిష్కరించిందా, తెలుగుదేశం ఉంది కదా పరిష్కరించిందా, ఉమ్, బీఆర్ఎస్ ఉంది కదా పరిష్కరించిందా? ఉమ్, ఏ వక్ఫ్ ఆస్తునైనా పేదోడికి అందించిందా? లేదు కదా. ఇప్పుడు పేదోడికి హక్కు కల్పించారు, కమిటీలో ఆ పేదోడు వస్తున్నాడు. ఉమ్, ఒక మహిళకి ఎవరికైనా వక్ఫ్ వల్ల లాభపడిందా? ఉమ్, ఇప్పుడు మహిళకి అవకాశం లభిస్తుంది. ఉమ్, మంచి వైపు నుంచి చూస్తే ఇది. మోడీ మీద ద్వేషపు కళ్ళతో చూశాను అనుకోండి, ఇది తప్పు. దీని అంతే వెనక తేడా. బీజేపీ రాజకీయ ప్రయోజనం ఏదైనా ఉందా సార్? ఏమొస్తుంది ఓటు? ఉమ్, ఈ మైనార్టీలు ఓటేస్తారు అటుకి? ఉమ్, వేసారా? ఉమ్, హైదరాబాద్లో బీజేపీకి ఏమన్నా ఓట్లు పడ్డాయా త్రిబుల్ తలాక్ తర్వాత? అంతకుముందు కంటే తగ్గినాయిగా. ఉమ్, ఏముంది అక్కడ? ఉమ్, కాకపోతే వ్యవస్థలు బాగాలేదని వదిలేయకుండా, చెడబట్టింది మాకెందుకులే అని వదిలేయకుండా ప్రతి వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసుకొస్తుంది అది. అంటే ఒకటి సార్, ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే ఇందులో ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల కొంత ఆదరణ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇందులో కూడా మహిళలకు అవకాశం ఇస్తారు కాబట్టి మరికొంత ప్రయోజనం దక్కుతుంది. రేపు 2029 ఎన్నికలకు ముందు మహిళా బిల్లు కూడా ప్రవేశపెడితే అందులో మహిళలకు కూడా రిజర్వేషన్ల ప్రక్రియలోనే అప్పుడు సీట్లు కేటాయింపు కూడా జరిగితే ఆటోమేటిక్ గా అప్పుడు లబ్ధి పొందడం కోసం భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓట్లను కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు ముందు నుంచి మొదలుపెట్టి ఈ ఒక బిల్లు వరకు వచ్చిందా అనేది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది కనీసం బీజేపీ వాడు కూడా నమ్మడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే విపరీతమైన ద్వేషాన్ని మైనార్టీలో నూరిపోశారు వాళ్ళు. దానికి ఏం చేయాలి? ఇప్పుడు వక్ఫ్ లాంటిదో లేకపోతే త్రిబుల్ తలాక్ లాంటిదో మాకెందుకు వచ్చిన కూడా వాళ్ళు సావేది చావాలని వదిలేయాలి, అంతే కదా. అట్లా వదిలేస్తే మీరు చెప్పినటువంటి బుజ్జిగింపు రాజకీయం అవుతుంది. కానీ ఆ వ్యవస్థని పరిష్కరిస్తున్నారే, పరిష్కరించినప్పుడు మీరు చూడండి, ఎందుకు వస్తుంది? ఎవరు మారారు? ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రయోజనం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బేసిక్గా రావాలి అంటే వాళ్ళ మత పెద్దల యొక్క ఒత్తిడి నుంచి బయటికి రావాలి ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు మీకు హిందుత్వంలో స్వామీజీలు ఉంటారు, అర్చకులు ఉంటారు, పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళు ప్రభుత్వాన్ని గురించి నువ్వు ఇట్లా ఆలోచించు, లేకపోతే దేశం గురించి నువ్వు ఇట్లా ఆలోచించు అని ఏమైనా చెప్తున్నారా? లేదు. నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, దేవుడి దగ్గరికి వెళ్తే నీకు మంచి జరుగుతుంది, ఈ జాతకం వాళ్ళు ఈ పని చేయండి, ఇవే చెప్తారు. అంతకు మించి వాళ్ళు ఇన్వాల్వ్ కారు రాజకీయ వ్యవహారాలు. ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చును. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుంది? వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు మత పెద్దలు. నువ్వు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉండు, నువ్వు కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండు, నువ్వు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఉండు. ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది? హిందుత్వ పార్టీ అంటే హిందువుని ద్వేషించని చెప్తున్నారు వీళ్ళు. హిందువు చేసే ప్రతి పనిని విమర్శిస్తున్నారు వీళ్ళు. అంటే పార్టీ హిందుత్వ పార్టీ అయినా ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే దిశగా భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందనేది వాళ్ళకి మాత్రం తెలియదా? మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 2014కి ముందు మహిళలు అంటే మీకు తెలిసిన, ఒక్కసారి నేను చెప్పింది అబ్జర్వ్ చేయండి. ముస్లిం కుటుంబాలలో మన ఫ్రెండ్స్, మన బంధువుల దగ్గర చుట్టుపక్కల వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అప్పట్లో మామూలుగా మనలాగానే బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళు, మనలాగానే ఉండేవాళ్ళు, మనతో తిరుగుతుండేవాళ్ళు. ఇదంతా మహిళలు కానీ వాళ్ళకి అందరూ కూడా సరదాగా అక్క, అత్త, అమ్మ ఇట్లాగే మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళల్లో 100కి 90 మంది డ్రెస్సింగ్ బురకా, హిజాబ్ నడుస్తుంది. అట్లాగే వాళ్ళలో 100కి 90 మంది పూర్తి మతపరమైన ఆహార్యం వాడుతున్నారు.
మగవాళ్ళల్లో కూడా. ఉమ్, ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఉమ్, నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి వచ్చింది. ఉమ్, అంటే నరేంద్ర మోడీ అనే ఒక బూచిని చూపెట్టి వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా మీరు హిందుత్వాన్ని నమ్మకండి, మోడీని నమ్మకండి, ఉమ్, మోడీ మనకు వ్యతిరేకి, అతను మంచోడు కాదు, ఉమ్, హరాం అతన్ని నమ్మితే, ఇలాగ మోటివేట్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళని కాదని ఆ మహిళ బయటకు వచ్చిందా? త్రిబుల్ తలాక్ వల్ల లాభపడింది మహిళ, అవును, ఇప్పుడు దీనివల్ల లాభపడుతోంది మహిళ. అవును, ఒక చెర నుంచి బయటపడింది. ఉమ్, కానీ వాళ్ళు ఎక్కడ బయటకు వస్తున్నారు? వాళ్ళు ఓపెన్గా ఎందుకు మాట్లాడట్లా? ఉమ్, ఎందుకని చెప్పి ఈ అంశాల మీద రాజకీయంగా వాళ్ళు చైతన్యవంతం కావట్లా? ఉమ్, అవ్వనివ్వట్ల అక్కడ వాళ్ళ ఇళ్లలో. ఉమ్, ఆ మహిళకి తెలిసిన వెంటనే దబాయిస్తారు ఇంట్లో మగవాళ్ళు. ఉమ్, ఉమ్, మీకు ముస్లిం కుటుంబాల్లో మగవాళ్ళ డామినేషనే ఉంటుంది, అక్కడ మహిళల డామినేషన్ క్వశ్చనే లేదు. ఉమ్, హిందూ కుటుంబాల్లో 100కి 40 నుంచి 50% మగవాళ్ళ డామినేషన్ ఉంటుంది, మిగతా 40-50లో మహిళల డామినేషనే ఉంటుంది. ఉమ్, ఉమ్, అవును, ఇక్కడ వచ్చేటప్పటికి కంప్లీట్ రివర్స్, 100కి 95 మగవాళ్ళ డామినేషనే ఉంటుంది. ఒక్క 5 ఇంట్లో పెద్ద మగవాళ్ళు లేకపోతే ఆ మహిళ డామినేషన్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, ఏమైనా ఆస్తులు పాస్తులు అయ్యి ఉంటాయి అంతే. ఉమ్, 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 కాబట్టి అక్కడికి ఇక్కడికి తేడా అది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మహిళలకి నువ్వు మోడీ నీ మంచి కోసం కాదు చేసింది, మన మతంలో చిచ్చుపెట్టడానికి చేశాడు, ఏం వాళ్ళ దాంట్లో విడాకులు లేవా, వాళ్ళ దాంట్లో ఎక్కువ లేవా, మన దాంట్లో త్రిబుల్ తలాక్ వల్ల మనకి విడాకులు లేవు, తక్కువ ఉన్నాయి మనకి, అట్లాగే మన పెద్దోళ్ళు ఇక్కడ కాపాడతారు, వాళ్ళకి పెద్దోళ్ళే దుర్మార్గులు, ఇట్లాగే వీళ్ళని సైకలాజికల్ కన్విన్స్ చేశారు. ఇంకా వాళ్ళు ఏం మారుస్తారు ఇప్పుడు అర్జెంటుగా మోడీ వచ్చి? పోనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చెప్తే వింటారా? లేదు కదా. అవును, అవును, రైట్. మరోవైపు జమిలీ ఎన్నికల మీద కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తోందా? మొన్న మధ్య జేపీ నడ్డా మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులందరినీ పిలిపించి కూడా మాట్లాడారు. జమిలీ ఎన్నికల మీద అవగాహన కల్పించాలి, అందరికి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన 3 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాం, 3 ఏళ్ళకి మళ్ళీ ఎన్నికలు వస్తాయి, 3 ఏళ్ళు దాటితే మనమే మళ్ళీ రాబోతున్నాం అని ప్రకటనలు చేయడం ఎంతవరకు అది 28లో ఎన్నికలు రాబోతున్నాయి అనే సంకేతం పంపుతున్నారు? నేను అదే అనుకున్నా, కానీ ఆదినారాయణ రెడ్డి కూడా మొన్న అన్నారు ముందస్తు జరుగుతుంది కాకపోతే జమిలీ జరుగుతాయి అన్నటువంటిది. కానీ దాంట్లో రాయబడినటువంటి ఆ చట్టం ప్రకారం చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఎన్నికలు జరగవు, దానికి ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం చేసినప్పుడు ఆ చట్టం చెయ్యగానే విడిపోలే రాష్ట్రం, దానికి ఒక అపాయింటెడ్ డేట్ ఇచ్చారు. జూన్ 2 కదా అప్పుడు ఇచ్చింది, జూన్లో 2 ఇచ్చినట్టున్నారు కదా. ఆ అపాయింటెడ్ డేట్ నాడు అప్పటి నుంచి విడిపోతాయి. అప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రగానే ఉంది, అంటే ఎలక్షన్స్ ముందు విడిపోలే రాష్ట్రం. 2014 ఎలక్షన్స్ ఉమ్మడిగానే జరిగినాయి. 2014 తర్వాతన అపాయింటెడ్ డేట్ అప్పటి నుంచి ఆంధ్ర అసెంబ్లీ ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ అన్నటువంటి కోణంలో జరిగింది. అట్లాగే ఇప్పుడు అపాయింటెడ్ డేట్ 2029, ఇప్పుడు కాదు. 29 ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే అప్పుడు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లో అప్పటి నుండి ఇక పైన జరిగే ఎన్నికలలో ఇది కట్ ఆఫ్ డేటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2029 అనుకున్నారనుకోండి, 2032 అనుకున్నారనుకోండి జమిలీ ఎలక్షన్స్ అనేటటువంటిది, ఇది 29లో జమిలీ ఎలక్షన్ జరిగినాయి అనుకోండి, ఆ తర్వాత నుంచి ఏం చేయాలన్నది లెక్క చెప్తారు. ఇంకోటి దాంట్లో ఎన్నికల సంఘం సిస్టమ్ ప్రిపేర్ చేయాలి. ఇప్పటికిప్పుడు ఇవాళ జరిగింది, మొన్ననే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున 27లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత 26కి బెంగాల్ ఎన్నికలు జరుగుతాయి, తమిళనాడు ఎన్నికలు కూడా జరుగుతాయి. వీళ్ళకి 5 ఏళ్ళని ఇస్తున్నారు నోటిఫికేషన్. ఇప్పుడు జమిలీ చట్టం చేస్తే ఒక డేట్ ఫిక్స్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2029 అన్నారు అనుకోండి, అప్పుడు రేపు తమిళనాడు ఎన్నికలు జరిగేటప్పుడు ఇది 3 ఏళ్ల కోసమే ఎన్నికలు, అంటే చట్టం చేసిన తర్వాత, చట్టం చేసి అమల్లోకి వచ్చాక జరుగుతుంది. ఇంకోటి దానికి 2/3 జరగాల, మెజారిటీ రావాలా. ప్లస్ దాంట్లో ఈ కాన్సెప్ట్ కూడా ఉంది, అంటే దేశంలోని సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి అది. కాబట్టి చాలా తతంగం ఉంది దానికి, అది ఊరికినే గబక్కన వెంటనే జరగదు. కానీ ఏనాటికైనా జరుగుతుంది. ఏనాటికో అంటే ఎప్పటికో దశాబ్దాల తర్వాత కాదు, మేబీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు, 5 నుంచి 10 ఏళ్ళు, 2034 లోపు అయితే జమిలీ ఎన్నికలు ఖాయం. ఈ టర్మ్కి అయితే లేనట్టే, ఈ టైంకి అయితే ఉండదు.
ఇంకా యథావిధిగా 2029లోనే ఎన్నికలు అంతే. ఇప్పుడు బట్టి. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. చూద్దాం, మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా ఒక క్లారిటీ వస్తుంది. అదే వక్ఫ్ బిల్ విషయంలో కూడా ఈ వారంలో జరిగిన కీలక చర్చ, అలాగే బిల్ పాస్ అయిపోవడం, దాని వెనక రాజకీయ కోణం ఏంటి, భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంది, మైనార్టీల పట్ల ఏంటి చిత్తశుద్ధి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ అయితే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు శరవేగంగా అమరావతి పూర్తి చేయాలి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా వేగంగా పూర్తి చేసే ప్రయత్నం, అలాగే P4 ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ఆలోచన, వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి ఒక కొత్త దశాదిశతో ముందుకు వెళ్ళబోతున్నారు. కార్యకర్తలకి, శ్రేణులకు కూడా ఇప్పటికే కొన్ని సంకేతాలు అయితే పంపిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది, ప్రజల్లో కలిసి తిరిగే ఆలోచన కూడా మొదలు పెట్టబోతున్నారు అనేది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.